ఓవరాల్గా ఈ 5 రాష్ట్రాల్లో ఆయా పార్టీల బలాబలాలు ఎలా ఉన్నా ఒపీనియన్ పోల్స్ మాత్రం వైవిధ్యమైన సర్వే రిపోర్ట్స్ చూపిస్తున్నాయి. మెజారిటీ హిందీ మాట్లాడే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో రాష్ట్రాల్లో ఎవరెవరికి ఎంత సత్తా ఉంది, అక్కడున్న రాజకీయ ఒడుదుడుకులు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. రాజస్థాన్లోని 200 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 23న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడిస్తారు. ఈ రాష్ట్రంలో జరిగిన 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 39.8% ఓట్లతో 99 సీట్లు గెలుచుకుంది. అయితే మెజారిటీకి ఒక్క సీటు మాత్రమే తక్కువైంది. బహుజన్ సమాజ్ పార్టీ, స్వతంత్ర ఎమ్మెల్యేలతో ఒప్పందాలు కుదుర్చుకున్న కాంగ్రెస్ రాజస్థాన్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా 39.3% ఓట్లతో బీజేపీ కేవలం 73 సీట్లు మాత్రమే సాధించింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ 2019లో రాష్ట్రంలోని మొత్తం 25 లోక్సభ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్లో అనుభవజ్ఞుడైన అశోక్ గెహ్లాట్ ప్రజాకర్షక సంక్షేమ పథకాల నేపథ్యంలో తన ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గెహ్లాట్ తన ప్రతిష్టాత్మకమైన మొహంగై రాహత్ క్యాంపులు అంటే ద్రవ్యోల్బణ ఉపశమన శిబిరాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్లో ప్రారంభించారు. దాదాపు ఒక నెలలో 3 కోట్ల గ్యారంటీ కార్డులను పంపిణీ చేశారు. ఆహారం, గ్యాస్, విద్యుత్ మొదలైన వాటిపై ప్రయోజనాలను అందజేశాడు. కొన్ని రోజుల క్రితం హెల్మెట్లు, యూనిఫామ్లు, ఇతర వస్తువులను కొనుగోలు చేయడానికి కార్మికులకు ఒకేసారి 5,000 రూపాయలు చెల్లించనున్నట్లు ప్రకటించాడు. అయితే గెహ్లాట్ ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు, అవినీతికి సంబంధించిన అంశాలను బీజేపీ హైలైట్ చేస్తుంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ర్యాలీలో బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఇక సీఎం గెహ్లాట్ తన రాజకీయ ప్రత్యర్థి సచిన్ పైలట్ మధ్య సంధి వల్ల ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్లో వర్గపోరు తగ్గుముఖం పట్టింది. అయితే అది పూర్తిగా తగ్గలేదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల గెహ్లాట్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఐక్యతా సంకేతాలు ప్రదర్శించినప్పటికీ పైలట్ను కాంగ్రెస్ హైకమాండ్ అని పిలవటం వల్ల మరోసారి తన మాటల తూటాలు పేల్చారు. మరోవైపు గెహ్లాట్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న అధికార వ్యతిరేకత, కక్ష సాధింపు, అవినీతి, శాంతి భద్రతల సమస్యల నుంచి లబ్ధి పొందాలని బీజేపీ భావించినప్పటికీ పార్టీలో సమస్యలు పెద్ద తలనొప్పిగా మారాయి. బీజేపీ మాజీ సీఎం వసుంధరా రాజే సింధియాను పక్కన పెట్టింది. ఆమెకు ప్రస్తుతం ప్రజాదరణ కరువైంది. ఇప్పుడు ఎన్నికల్లో పార్టీని నడిపించే నాయకుడు దొరకలేదు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరినీ ప్రకటించలేదు. సీఎం సీటు కోసం చాలా మంది పోటీలో ఉన్నారు. చాలా మంది రాష్ట్ర నాయకులే కాకుండా ఇందులో కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, అశ్విని వైష్ణవ్ కూడా ఉన్నారు. ఇక రాజస్థాన్లో ఒపీనియన్ పోల్స్ చూస్తే 2023 రాజస్థాన్ ఎన్నికలలో 200 సభ్యుల అసెంబ్లీలో బీజేపీ దాదాపు 127 నుండి 137 నియోజకవర్గాలను గెలుచుకోవచ్చని ఏబీపీ సీ ఓటర్ నిర్వహించిన సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ 42% ఓట్లతో 59 నుండి 69 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని ఈ సర్వే చెబుతోంది. కాగా ఐఏఎన్ఎస్ పోల్ స్టార్ట్ ఒపీనియన్ పోల్ 2023 ప్రకారం రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ 89 నుంచి 97 సీట్లు సాధిస్తుందని అంచనా వేయగా కాంగ్రెస్ వరుసగా రెండోసారి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనా వేశారు. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 17న పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. దాదాపు 2 దశాబ్దాల పాటు బీజేపీ మధ్యప్రదేశ్లో అధికార పార్టీగా ఉంది. అయితే ఇప్పుడు అధికార వ్యతిరేక సెంటిమెంట్తో పాటు ఫ్యాక్షనిజం కూడా ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్లో బీజేపీ, కాంగ్రెస్లు అధికారం కోసం నానా తంటాలు పడుతున్నాయి. కాగా ఇప్పటికే చాలా మంది బీజేపీ నేతలు కాంగ్రెస్లో చేరారు. అయితే మధ్యప్రదేశ్లో బీజేపీ పట్టును తక్కువగా అంచనా వేయలేం. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 41.5% ఓట్లతో 114 సీట్లు రాగా బీజేపీ 41.6% ఓట్లతో 109 సీట్లు సాధించింది. అయితే 2020లో కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరటంతో కాంగ్రెస్ కాస్త మెజార్టీని కోల్పోయింది. తద్వారా మధ్యప్రదేశ్ మళ్లీ శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం నెలకొల్పింది. 2019 లోక్సభ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ రాష్ట్రంలోని 29 స్థానాల్లో 28 స్థానాలను బీజేపీ గెలుచుకుంది.
అయితే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పుంజుకుందనే చెప్పాలి. పార్టీలో ప్రముఖ నాయకులు కమల్నాథ్, దిగ్విజయ్ సింగ్ మధ్య తీవ్ర స్థాయిలో ఉన్న వర్గపోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మరోవైపు అధికార వ్యతిరేకతను తగ్గించడానికి బీజేపీ తన చౌహాన్ను సీఎం అభ్యర్థిగా చూపటం లేదు. కాగా బీజేపీ సీఎం అభ్యర్థిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇక చాలా కాలంగా ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఎదురుచూస్తున్న జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయతో సహా రాష్ట్రంలో అనేక పెద్ద నేతలను బీజేపీ రంగంలోకి దించింది. ఇక కాంగ్రెస్ ముందుగా అభ్యర్థుల జాబితాను విడుదల చేసి నమ్మకంగా బరిలో దిగింది. ఇంకోవైపు మహిళల ఓట్లను పొందడానికి బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తుంది. అలాగే కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంలో చౌహాన్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల నిర్ణయం తీసుకోవటం ఆ పార్టీకి బలం కానుంది. రాష్ట్రంలో సుదీర్ఘ పార్టీ పాలనలో అభివృద్ధికి పెద్దపీట వేసిన బీజేపీ ప్రస్తుతమున్న అధికార వ్యతిరేక అంశాన్ని కనబడనీయకుండా చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ ఒక ర్యాలీలో మాట్లాడుతూ బీజేపీ పాలనలో దేశంలోని 3 అగ్రగామి రాష్ట్రాలలో మధ్యప్రదేశ్ను ఒకటిగా నిలపడమే తమ పార్టీ ధ్యేయమని చెప్పారు. ఇక ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్ డేటా ప్రకారం మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీ పార్టీ 0.1% మాత్రమే ముందంజలో ఉన్నట్లు తెలుస్తుంది. అధికార బీజేపీ కాంగ్రెస్ మధ్య రాజకీయ పోరు టగ్ ఆఫ్ వార్ గా సాగుతుందని భావిస్తున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని రాష్ట్రంలో కాంగ్రెస్ కు 44.6% ఓట్లు ఉండగా బీజేపీకి 44.7% ఓట్లు ఉన్నాయి. మరోవైపు బీఎస్పీకి కేవలం 2.1% ఓట్లు మాత్రమే వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థులతో పాటు ఇతర పార్టీలు ఒపీనియన్ పోల్లో 8.6% వాటాను పొందాయి. 230 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు 113 నుంచి 125 సీట్లు రావచ్చని, బీజేపీ 104 నుంచి 116 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సర్వేలో తేలింది. ఛత్తీస్గఢ్లోని 90 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 7, 17 తేదీల్లో 2 దశల్లో పోలింగ్ జరగనుండగా ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి. 15 సంవత్సరాల బీజేపీ పార్టీ పాలన తర్వాత 2018లో కాంగ్రెస్ దాని ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఆధ్వర్యంలో బీజేపీ నుండి ఛత్తీస్గఢ్ను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 67 సీట్లు గెలుచుకోగా బీజేపీ కేవలం 18 మాత్రమే గెలుచుకోగలిగింది. చాలా కాలంగా రాష్ట్ర బీజేపీ యూనిట్ శోకసంద్రంలో ఉంది. ఇప్పుడు దానిని పునరుద్ధరించడానికి పార్టీ ప్రయత్నిస్తుంది. 21 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో ఎక్కువ మంది అట్టడుగు నాయకులు, పంచాయతీ సంస్థల ప్రతినిధులు ఉన్నారు. కాగా పార్టీ తన పాత ముఖాలను కొత్త ముఖాలతో భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక పేదలకు అనుకూలమైన అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి భూపేష్ కాకా బీజేపీకి గట్టి సవాలుగా మారారు. అయినప్పటికీ కాకా ప్రభుత్వంపై అవినీతి ఆరోపణల నుండి లబ్ధి పొందాలని బీజేపీ భావిస్తోంది. సీఎం భూపేష్ కాకా ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి, బంధుప్రీతి, కుంభకోణాలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ పై 104 పేజీల ఛార్జ్షీటును విడుదల చేసింది. ఛత్తీస్గఢ్లో చేపట్టిన 2 పరివర్తన్ యాత్రలతో కొత్త కార్యకర్తలను చేర్చుకోవడంలో పార్టీని వీడిన తన అసంతృప్తి కార్యకర్తల ఘర్ వాప్సీ జంట వ్యూహాన్ని బీజేపీ ఉపయోగిస్తుంది. హిందుత్వ ఎజెండాకు సీఎం కాకా ప్రాధాన్యత ఇవ్వటం బీజేపీకి మరో సవాలైంది. రాముని తల్లికి అంకితం చేయబడిన ఏకైక ఆలయమైన పురాతన మాతా కౌసల్య ఆలయాన్ని పునరుద్ధరించడంలో కాంగ్రెస్ సీఎం ర్యాంక్ పెరిగింది. ఇది కాకుండా రామాయణ పురాణాల ఆధారంగా టూరిజం సర్క్యూట్ కోసం 162 కోట్ల రూపాయలకు పైగా కేటాయించడం, రామ్వాన్ గమన్ పథం ప్రచారం వంటి అనేక కార్యక్రమాలతో బఘెల్ ప్రభుత్వం పాపులారిటీ పెంచుకుంది. ఎన్నికలకు నెల రోజుల ముందు బఘెల్ రాజకీయ ప్రత్యర్థి టీఎస్ సింగ్ దేవోను ఉప ముఖ్యమంత్రిగా నియమించడంతో రాష్ట్ర కాంగ్రెస్లో వర్గపోరు సద్దుమణిగింది. కాంగ్రెస్ కూడా బాఘెల్పై మాత్రమే దృష్టి సారించి ప్రచారాన్ని నడపడానికి బదులు ఐక్య ముఖాన్ని చూపించడానికి ప్రయత్నిస్తుంది. మరోవైపు ఆప్, హమర్ రాజ్, గిరిజనుల మనోభావాలు, వారి ఆందోళనలను వ్యతిరేకించే కొత్త పార్టీ రెండూ కలిసి కాంగ్రెస్ ఓట్లను హరిస్తాయని కొందరు భావిస్తున్నారు. ఇక ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలు 2 దశల్లో జరుగుతుండగా ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్లో కాంగ్రెస్, బీజేపీ ఎన్నికలలో తీవ్రమైన రాజకీయ పోరు సాక్ష్యంగా నిలుస్తాయని తేలింది. మొత్తం 90 నియోజకవర్గాల్లో బీజేపీ 39 నుంచి 45 సీట్లు గెలుచుకోవచ్చని, కాంగ్రెస్ 45 నుంచి 51 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా. ఇక ఇతర పార్టీలు 1-2 సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉంది. సర్వే ప్రకారం ఛత్తీస్గఢ్లో అధికార కాంగ్రెస్ కు 45% పైగా ఓట్లు రాగలవని, బీజేపీకి 43% ఓట్లు లభిస్తాయని తేలింది.